హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి జావాస్క్రిప్ట్లో అరేస్. సో మనం అరేస్ని ఎలా స్టోర్ చేయాలి, ఎలా ప్రింట్ చేయాలి అనేది ఈ టాపిక్లో నేర్చుకుంటాం. సో అరేస్ అంటే నథింగ్ బట్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ స్టోర్ ద వన్ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. మనం ప్రీవియస్గా ఏం నేర్చుకున్నాము, ఒక వేరియబుల్కి ఒకటే వాల్యూ ఇస్తున్నాం. ఇక్కడ అలా కాదు, ఒక అరేకి మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వడం అనమాట. లైక్ స్టూడెంట్ మార్క్స్, ఎంప్లాయీ టేబుల్, సో అలా. సో మనం అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను, ఓకేనా. సో బ్రీఫ్గా ఒకటి చెప్తాను. సో మనం డేటా టైప్స్లో స్ట్రింగ్, నెంబర్స్, బులియన్స్, అరేస్, ఆబ్జెక్ట్, నల్, అన్డిఫైన్. సో ఇప్పుడు మనం చెప్పే టాపిక్ వచ్చేసి అరే అనమాట. అది ఎలా అనేది ఇప్పుడు నేను చూద్దాం, ఓకే. సో వాట్ ఈస్ అన్ అరే? సో అరే మామూలుగా ఒక వేరియబుల్ ఏ ఈక్వల్ టు 10 అంటే అది ఏ వాల్యూ 10కి స్టోర్ అయిపోతుంది. అది మనకు తెలిసిన వేరియబుల్స్ అనమాట. ఇప్పుడు అదే ఏ వాల్యూ 10, 20, 30 ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఇవి మల్టిపుల్ వాల్యూస్. అదే వేరియబుల్కి ఇన్వర్టెడ్ కామర్స్ ఇస్తే ఇది ఒక స్ట్రింగ్ అవుతుంది. అంటే స్ట్రింగ్ని ప్రింట్ చేస్తున్నాం అంతే, ఇట్లా వాల్యూస్ ప్రింట్ చేయాలి. అదే ఒక వేరియబుల్కి ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేస్తే అది ఒక అరే అనమాట. అర్థమైంది కదా? ఓకేనా, అర్థమైంది కదా. వేరియబుల్ని ఎలా స్టోర్ చేసుకుంటాము? స్క్వేర్ బ్రాకెట్స్లో వాల్యూస్ ఇస్తాం, 10, 20, 30. సో ఇది అరే అనమాట. సో దీన్ని అరే అంటారు. అర్థమైంది కదా? ఓకే. నెక్స్ట్, అసలు అరే ఎలా స్టోర్ చేసుకుంటుంది వాల్యూ అంటే, ఒక అరే ఏజ్ 1 వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30 అయితే దాని యొక్క ఇండెక్స్ వచ్చేసి ఫస్ట్ వన్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం ప్రాక్టికల్గా వెళ్ళి చూపిస్తాను. ఇది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది. అంటే ఏదైనా తీసుకోవచ్చు. నేను 30 తీసుకున్నాను, 40, 50 అలా మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, ఓకేనా. ఇది ఇండెక్స్ వాల్యూ, ఓకేనా. సో దీన్ని ఇండెక్స్ వాల్యూ అంటారు ఒక అరేలో, ఓకేనా. సో నేను ప్రాక్టికల్ వేలో నేను ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి, ఓకేనా. నేను ఆల్రెడీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను, ఓకేనా. సో ఫస్ట్ మనం వేరియబుల్ తీసుకోవాలి. సో వేర్ స్టూడెంట్ స్టూడెంట్ మార్క్స్ అని తీసుకుంటున్నాం. స్టూడెంట్ మార్క్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. సారీ, ఇక్కడ స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఇవ్వాలి. స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఇవ్వకుంటే మనకి రాదు, ఓకేనా. స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఓకే, ఇప్పుడు మార్క్స్ వచ్చేసి నేను 35, 65, 95, 99, 98, 99 ఇవి వాల్యూస్ తీసుకున్నాం. సో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వీలైతే మనం 6 సబ్జెక్ట్స్ కూడా తీసుకున్నాం. సో 6 సబ్జెక్ట్ 85 చాలు, ఓకేనా. ఇప్పుడు ఈ వాల్యూని ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే డాక్యుమెంట్ ఆఫ్ రైట్, ఓకే, రైట్ జస్ట్ స్టూడెంట్ మార్క్స్ అని ఇస్తాం అంతే. స్టూడెంట్ మార్క్స్ ఇస్తే ఈ వాల్యూస్ అన్నీ ప్రింట్ అవుతాయి. మనకి మనం పర్టికులర్గా ఒక వాల్యూని ప్రింట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇప్పుడు వీటి యొక్క ఇండెక్స్ చెప్తాను చూడండి. సో దీని యొక్క ఇండెక్స్ వచ్చేసి మనకి ఇక్కడ 0, 1, 2, 3, 4, 5, ఓకేనా. ఇవి దీని యొక్క ఇండెక్స్ వాల్యూ. ఇప్పుడు నాకు ఈ వాల్యూ కావాలి. సో 95 అనే వాల్యూ కావాలి కాబట్టి మనం 2 అని ఇవ్వాలి. 2 అని ఇస్తేనే ఓన్లీ 95 అని ప్రింట్ అవుతుంది. సో మనకి అర్థం కావడానికి చెప్తాను. సో మార్క్స్ అని ఇస్తాం. సో మార్క్స్ అని ఇస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకేనా. మార్క్స్ సెమికోలన్, ఓకేనా. ఓకే, మార్క్స్ అని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ కన్కాటినేషన్, సో ప్లస్ ఇవ్వాలి. సో ప్లస్ ఇస్తేనే అది తీసుకుంటుంది, ఓకేనా. ఓకే, చూడండి మార్క్స్ 95, ఓకేనా. ఇప్పుడు నాకు అన్ని మార్క్స్ ప్రింట్ కావాలి, ఓకేనా. అన్ని మార్క్స్ ప్రింట్ కావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మామూలుగా అయితే అన్ని మార్క్స్ ఎలా ప్రింట్ అవుతాయి? సో ఇలా ఇస్తాం. సో అన్ని మార్క్స్ ప్రింట్ అవుతాయి. కానీ మనకి మార్క్స్ స్టెప్ బై స్టెప్ రావాలి, అంటే బ్రేక్ రావాలి. సో బ్రేక్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఫర్ అనేది ఒక తీసుకుంటాం. సో ఫర్ తీసుకొని ఇక్కడ ఐ అనేది ఈజ్ ఈక్వల్స్ 0 అనే ఇనిషియలైజేషన్ ఇస్తాం. ఐ వాల్యూ ఓన్లీ ఫర్ లూపింగ్ పర్పస్ కోసమే యూజ్ చేస్తాం. ఒక లూప్ జరగాలి అంటే ఖచ్చితంగా ఐ వాల్యూ తీసుకోవాలి, లేదంటే లూప్ రాదు, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? మొత్తం
సో 1 2 3 4 5 6 ఉన్నాయి. సో మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 6 అని పెట్టాలి. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ఓకేనా, ఐ ప్లస్ ప్లస్, సారీ ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు మనము ఈ వాల్యూస్ని ప్రింట్ చేయాలి కదా. సో దీన్ని తీసుకొని పోయి ఈ ఫర్ లూప్లో పెట్టాలి. ఫర్ లూప్లో పెట్టినాం, బాగానే ఉంది. ఇప్పుడు ఈ వాల్యూని లూప్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఐ అని పెట్టాలి. ఐ అని పెట్టేస్తే చూడండి మార్క్స్ ఇట్లా అంటే లూప్ మాదిరి అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీనికి మనం బ్రేక్ అనే ట్యాగ్ని ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో బ్రేక్ అనే ట్యాగ్ ఇస్తే నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. చూడండి, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్డిఫైన్డ్ అని ఉంది. సో అన్డిఫైన్డ్ అంటే మనకి 6 ఇవ్వకూడదు, ఇక్కడ 5 ఇవ్వాలి చాలు. చూడండి, ఎందుకంటే ఇక్కడ వాల్యూస్ వచ్చేసి 1 2 3 4 5 6 ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి ఇండెక్స్ వాల్యూ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 ఇవ్వాలి ఇక్కడ. అది గుర్తుపెట్టుకున్నామా. సో ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి 1 ఇవ్వకూడదు, ఇక్కడ 6 ఇవ్వకూడదు, ఓన్లీ 5 మాత్రమే ఇవ్వాలి. 6 ఇస్తే 6 అనేది అన్డిఫైన్డ్ అనమాట. సో లేదు, 6 వాల్యూ లేదు. ఓకేనా. సో కాబట్టి మనం 5 మాత్రమే ఇవ్వాలి. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ని సమ్ చేయాలి, అది గుర్తుపెట్టుకొని ఈ వాల్యూస్ని సమ్ చేయాలి. ఎలా చేస్తాం సమ్ము, ఓకేనా. సో మనం సమ్ అనే వేరియబుల్ని తీసుకుంటాం. సమ్ అనే వేరియబుల్ తీసుకొని దానికి 0 అనేది ఇనిషియలైజ్ చేస్తాం. సమ్ అనేది 0 కింద ఇనిషియలైజ్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు మనకి సమ్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ స్టూడెంట్ మార్క్స్ ఐ. ఓకేనా. ఈ సమ్ని మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎలా కట్ చేస్తాం, ఫర్ లూప్ బయట తీస్తాం. సో ఫర్ లూప్ బయట చేయాలనుకుంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ది సమ్ ఆఫ్, సారీ, సో ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాలి, ది సమ్ ఆఫ్ మార్క్స్. ఓకేనా, ది సమ్ ఆఫ్ మార్క్స్ ప్లస్ ఇక్కడ సమ్ కదా, సో సమ్ అని ఇచ్చేస్తాం, అంతే. వచ్చేసాం. ది సమ్ ఆఫ్ మార్క్స్, సారీ, ది సమ్ ఆఫ్ మార్క్స్ 477. అర్థమైంది కదా. సో సింపుల్ అరేస్. సో నేను ఇంకా అడ్వాన్స్గా చెప్తాను అరేస్ గురించి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అరేస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం డేటా టైప్స్ని కూడా మనం ప్రింట్ చేయొచ్చు. అది ఎలా అంటే మనం ఈ సమ్ వేరియబుల్ని తీసేద్దాం. సో సమ్ వేరియబుల్ తీసేద్దాం. సో ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే, సో ఇక్కడ ప్రేమ్ అని ఇస్తున్నాను, ఇక్కడ ఓకే, ఇక్కడ వచ్చేసి ట్రూ అని ఇస్తున్నాను, ఇక్కడ వచ్చేసి హరి ఇస్తున్నాను. ఓకేనా, చాలా హరి. ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రింగ్, నెంబర్స్, పాయింట్స్ కూడా ఇవ్వచ్చు. సో ఫ్లోట్ వాల్యూస్ చూడండి. సో ఇక్కడ మార్క్స్ అని ఉంది, మనం మార్క్స్ తీసేద్దాం. సో మార్క్స్ అవసరం లేదు మనకి. చూడండి, ఓకేనా. చూడండి, ప్రేమ్ స్ట్రింగ్ అనే వచ్చేసింది, నెంబరు ట్రూ, తర్వాత వచ్చేసి హరి ఫ్లోట్ వాల్యూ అండ్ నెంబర్స్, స్ట్రింగ్ నెంబర్స్ కూడా వచ్చేసి. అంటే మనం ఒక అరేలో మల్టిపుల్ డేటా టైప్స్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా ఇది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.